వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన గుంతల రోడ్ల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది. రోడ్ల మరమ్మతులు చేస్తుంది. నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. నెల్లూరు నగర గ్రామీణ కావలిలో పూర్తి స్థాయి రోడ్లు వేస్తున్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఒక్కొక్క రోడ్డును సరి చేసుకుంటూ ఎంతో శ్రమపడి గత ముఖ్యమంత్రి అప్పుడు 2014-2019 మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే 2019లో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ రోడ్లు ప్రతి ఒక్కటి దాన్ని కూడా అభివృద్ధి అన్నింటిని కూడా విస్మరించి ఈ రోడ్లు మొత్తం కూడా గుంతలమయమైంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక 10 నిమిషాలు వెళ్ళాల్సిన జర్నీ గంట సమయం పడేట్టు ప్రతి ఒక్కరు ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. అది గమనించిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క రోడ్డు మరమ్మత్తు చేయాలని చెప్పి ఒక ప్రతి సంకల్పంతో మంత్రి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆదేశాలతో అద్భుతంగా మా రూరల్లో అయితే కోటంరెడ్డి సీతారెడ్డి గారి ఇదిలో ప్రతి ఒక్క రోడ్డు ఎక్కడైతే మారుమూల రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎంతో సంతోషనీయం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక మారుమూల గ్రామాలు మనం ఇంతకుముందు చాలా దగ్గరలో చూసాం. ఒక కాన్పూర్కి వెళ్ళాలంటే డోలీలు కట్టుకొని వెళ్ళాలా. డోళ్ళు కట్టుకుని వైద్యాన్ని తీసుకెళ్లే లోపల చాలామంది చనిపోయిన కూడా గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాలను కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఇప్పటిదాకా ఏ నాయకుడు ఆ గ్రామానికి వెళ్ళలేదు. అటువంటి గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ గ్రామాలకు ఈరోజు విద్యుత్తు, వైద్యం, రోడ్లు వసతులు కల్పించడం అంటే ఎంతో హర్షించదగ్గ విజయం. ఇది కూటమి ప్రభుత్వంలో రోడ్లే కాదు ప్రతి ఒక్కరు కూడా సర్వేగంగా అభివృద్ధి జరుగుతుంది. 2019 to 24 వరకు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది. ఎప్పుడైతే జూన్ 12 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2024 తీసుకున్నారో, ప్రమాణ స్వీకారం చేశారో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు జనవరి 2025న ఈరోజు ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఎక్కడైతే ఉన్నాయో, రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో, అంటే ఆ డ్యామేజ్ అయిన వర్క్ తీయకుండా ఒక బిట్గా కట్ చేసి
వాటిలన్నిటికి కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ప్యాచ్ వర్క్స్ బ్రహ్మాండంగా వేస్తున్నారు నారాయణ గారి సహకారంతో. ఈరోజు నిజంగా డెవలప్మెంట్ అంటే ఒక పొంగూరు నారాయణ గారు, అభివృద్ధి అంటే ఒక పొంగూరు నారాయణ గారు. మాట చెప్పినట్లుగా ఎలక్షన్స్లో ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో అవన్నీ కూడా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈరోజు ఎక్కడ పట్టినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని స్టార్ట్ చేశారు వర్క్. ఈరోజు నా సొంత డివిజన్ 4లో కూడా బ్రహ్మాండంగా వర్క్ స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు. అలాగే సంగం బ్యారేజ్కి కనీసం మంత్రి అయిన తర్వాత ఆ సహచర మంత్రిని కూడా తీసుకొచ్చి 2 సార్లు విజిట్ చేసి ఇటు రామనారాయణ గారు కావచ్చు, అలాగే మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, ఇద్దరు సంగం బ్యారేజ్ నుంచి విజిట్ చేసి అక్కడి నుంచి ప్రజలకి, నెల్లూరు నగర ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా త్వరలో బ్లూ ట్యాప్ వాటర్ అంటున్నారు. అంటే ప్రజలు ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి బ్లూ ట్యాప్ అని. బ్లూ ట్యాప్లో ఖచ్చితంగా కూడా చెరువు నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరుని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి దిశలో అంటే ఈరోజు 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. అలాగే అవ్వాతాతలకి 1వ తేదీ ఒకవేళ ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా సండే కానీ అయితే ముందు రోజు 30 కానీ లేదా 31 కానీ అయితే వాళ్ళకి ఆ రోజే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఆడవాళ్ళు సుభిక్షంగా ఉండాలని చెప్పి వాళ్ళ గ్యాసులు ఉచితంగా ఇస్తున్నారు. ఏదైతే సూపర్ 6లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 1 by 1 చేస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు చూడండి, ఈరోజు ఎక్కడ పట్టినా స్కూల్స్ ఎట్లా పడితే అట్లా టాయిలెట్స్ కూడా అవన్నీ బెంచెస్ కానీ అన్నీ కూడా వరస్ట్గా ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఆ టీవీలు ఎల్ఈడీస్ అయితే ఏమి, అలాగే బాత్రూమ్స్కి టైల్స్తో చేయించడం కానీ, అలాగే బెంచెస్ కానీ వాళ్ళ యూనిఫామ్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా చూస్తున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు. అలాగే ఇక్కడే అదే కాన్సెప్ట్తో మన పొంగూరు నారాయణ గారు కూడా ఫండ్స్తో ఖచ్చితంగా కూడా అన్నీ డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్స్లో ఏమేమి వసతులు కావాలో మీరు వెళ్ళి తెలుసుకొని నాకు తెలియపరిస్తే అన్నీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని విధాలుగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజు రూరల్ నియోజకవర్గం చూస్తే రూరల్లో బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా మన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ఏ అవసరం వచ్చినా, కార్యకర్తకు అవసరం వచ్చినా లేదా ఆ ఓటర్కి అవసరం వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా అక్కడ వాలిపోయి వాళ్ళందరికీ కూడా పనులు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అలాగే మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పనే మార్గంగా ఎంచుకున్నారు. ప్రజాసేవే మార్గంగా ఎంచుకొని ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లాగైనా సరే మనం ఆశీర్వదించి ఖచ్చితంగా ఈ జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2025 కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.